హలో అండి, నమస్తే. నేను నాగమణి నీలిమాగ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన టెర్రస్ పైన కొత్త రకం చిక్కుడండి హార్వెస్ట్కి వచ్చాయి. అవి ఏంటో మీకు ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ టైం అండి నేను వేయడం. ఇవ్వండి, ఇది చూసారండి, క్లో బీన్స్ అండి. ఫస్ట్ టైము నేను వేయడం. ఈ సీడ్స్ నేను గజవాడ స్వరూప గారి దగ్గర తీసుకున్నానండి. ఇవి మా ఏరియాలో లేని పంట అండి. ఇది ఫస్ట్ టైము నేను పండించాను. నిజానికి హార్వెస్ట్ ఏ టైంలో చేయాలి కూడా నాకు దీని గురించి అంతగా తెలియదండి. మరి సైజు పెద్ద ముదిరినయ్యో లేతయో కూడా నాకు అసలు తెలియదు. వీటి గురించి బాగానే వచ్చాయండి. ఫస్ట్ టైం అయినా కూడా బాగానే వచ్చినాయి. ఈ కర్రీ ఎలా వండాలో కూడా నాకు తెలియదండి. మళ్ళీ ఆన్లైన్లో సెర్చ్ చేసి వండాలి. రెండు ప్లేస్లు వేసానండి. రెండు ప్లేస్లో కూడా బాగా వచ్చినాయి. ఫస్ట్ టైం అయినా కూడా బాగానే వచ్చాయండి. భలే ఉన్నాయండి, వెరైటీ. సైజు నేను వీడియోలో చూసినప్పుడు చిన్నగానే అనిపించేవండి, ఇలా ఉండేవి. మరి ఈ సైజు మరి ఎంతంత పెద్దవి అయినాయి, మరి ముద్దున్నాయి ఏమో కూడా తెలియదు. పైన ఉన్నాయి, ఏమైనా వేసుకొని కట్ చేయాలి. పైకి ఉన్నాయి. బాగా వచ్చినాయండి. వచ్చిన పిందల్లా కూడా నిలబడింది. ఇదిగోండి, ఇందులో పెట్టానండి. ఈ కాయ సంచులో పెట్టాను 2 మొక్కలు. చాలా వచ్చినాయండి, పాలు ఉన్నాయి. ఇంకా పైకి ఉన్నాయి, కొద్దాం. అటే పక్కన చూపించినాను. ఇదిగోండి, ఇక్కడ పాతి పెట్టాను. ఈ బ్యాగ్లో పెట్టాను. చూడండి, ఇక్కడ కూడా బాగా వచ్చాయండి. ఇవి చూడండి, బీరకాయలు. ఇవి గుత్తి బీరలు, ఇదో రకం అనుకుంటండి. ఇటు చిన్నగా ఉన్నాయి కూడా. కొత్తిమీరండి, ముదిరిపోయింది. బలం లేతగా ఉంది. ఇది చూడండి, మళ్ళీ ఉంది బీరకాయ. ఇది లేతగానే ఉంది. బీరకాయలు మళ్ళీ ఇదిగోండి, మళ్ళీ దోమ, నల్లదోమ పడుతుంది. బీరకాయలు మళ్ళీ పుచ్చుతున్నాయి. మళ్ళీ ఇక్కడ ఎల్లో ప్యాడ్స్ పెట్టాలండి.
పూట కూరకు సరిపోయినందు వచ్చినాయండి. ఇక్కడ బీరకాయ ఉన్నాయి. శీతాకాలం వాటర్ రోజు పోయాలండి మొక్కలకి. రోజు పోస్తే ఈ చలికి తేమ ఆరదు. ఒకరోజు గ్యాప్ ఇచ్చేసి పోస్తే సాయంత్రంకి ఎండకి వడలినట్టు అనిపించిన మొక్కలు మళ్ళీ నైట్ మంచు పడుతుంది కదండి, ఆ మంచుకి మళ్ళీ పొద్దుటికి మళ్ళీ బాగానే ఉంటాయి మొక్కలు. ఆ తడి సరిపోద్ది. మనం మరొక రోజు ఇచ్చుకుంటే సరిపోద్ది. రోజు ఇచ్చి రోజు పైన ఉన్నాయండి. కట్ చేద్దాం. ఇదిగోండి వీటి ఫ్లవర్సు. ఇది ఫ్లవర్ విడిచిన తర్వాత ఇది రాలిపోయి ఇలాగ ఇందులోంచి ఇలాగ మొగ్గలా వస్తుందండి. ఇలా కాయ వస్తుంది. ఈ క్లోబీన్స్ ఫ్లవర్ అండి ఇది. ఈ ఫ్లవర్ ఇచ్చిన తర్వాత ఇందులోంచి కాయ వస్తుందండి. ఇదండి పిచ్చుక పొట్లండి. ఫస్ట్ టైం ఇది కూడా నేను ఫస్ట్ టైం వేసానండి. పిచ్చుక పొట్టలు కూడా సైజ్ ఎంత ఉంది చూడండి. కనీసం జాన్ ఉన్నట్టు ఉంది కనీసం కరెక్ట్గా. ఇప్పుడే పిందులు పడుతున్నాయండి. ఇదిగోండి పిందులు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే. పిచ్చుక పొట్లండి. ఇవ్వండి ఫస్ట్ టైం నేను పండించిన క్లోబీన్స్ రెడ్ చిక్కుడు అండి. వీటికి పాలు వస్తున్నాయండి. కట్ చేస్తే ఇవ్వండి పాలు వస్తున్నాయి. మరి ఇది ఎలా వండాలి ఏంటి నేను వండిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయంటే మీకు చెప్తానండి మళ్ళీ సరే. ఇది కూడా చాలా ఈజీగానే పంట పండుతుందండి. దండి ఈరోజు మన హార్వెస్ట్ ఎలా ఉంది మీ కామెంట్స్తో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.